హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మనం పిల్లల చదువులు కేజీఏ కదా అని నెగ్లెక్ట్ చేస్తాము. బట్ ఈ రోజుల్లో చాలా హై సిలబస్ ఉండిపోయి స్టడీలో అయితే చాలా చేంజెస్ వచ్చినాయి. K1 కదా అని మనం నెగ్లెక్ట్ చేసి పంపించకపోతే, బేసిక్ లేకపోతే పిల్లలు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అసలే ప్రెషర్ అయిపోతుంది స్టడీస్ అంతా కూడా. ఓవరాల్ మొత్తం ఏదో బుక్ నాలెడ్జ్ కాకుండా మనం విడిగా నెట్ నుండి గ్యాదర్ చేసి ఇలా మొత్తం కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక దాంతోపాటు పేరెంట్స్ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చేయగలిగే ప్రాజెక్ట్స్ కాదు. ఇక్కడ జనరల్ యాక్టివిటీ ప్రిపోజిషన్స్ మామూలుగా K1 K2లో మనం ఇప్పుడైతే కంప్లీట్ రీడింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. మనం అప్పుడు పంపించకుండా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత డైరెక్ట్ ఫస్ట్ గ్రేడ్కి ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా సఫర్ అవుతారు. సో కొంచెం ఇలా చిన్న యాక్టివిటీస్ కూడా పిక్చర్ ఇచ్చి డ్రాయింగ్ వేయించడం మనం చేస్తే జనరల్గా ఒక 10 minutes అయిపోయింది. బట్ వాళ్ళకి అలవాటు అవ్వాలి. అఫ్ కోర్స్ వాళ్ళ ఏజ్కి అది చాలా హై అయినా కూడా, బట్ తప్పదు కదా. ఇంకా అకాడమిక్స్ మొత్తం ఓవరాల్గా సిస్టమ్ అలా ఉన్నప్పుడు స్టార్టింగ్ నుండి ఎంకరేజ్ చేస్తే బెటరు. ప్రిపోజిషన్స్కి ఒక యాక్టివిటీ లాగా ఒక డ్రాయింగ్ ఏదైనా చేసేసి దాని మీద ఆ ప్రిపోజిషన్స్ యూస్ చేసేటట్టు ఒక 5 sentences ప్రిపేర్ చేయాలి. ఒక ఐడియా ఇచ్చి మనం గైడ్ చేస్తూ ఎలా డ్రా చేయాలి అని చేస్తూ ఉంటే మనకైతే 10 minutesలో పట్టింది. వాళ్ళకి 1 hour కొంచెం టైం తీసుకొని మెల్లగా చేస్తూ సో అలా ఎలాగోలా కొంచెం అయితే నేర్చుకుంటారు. జనరల్గా ఇప్పుడు K1 K2లోనే ఈ కోవిడ్ టైం చాలా ఎఫెక్ట్ అయింది. నేను పర్సనల్గా సఫర్ అయ్యాను కాబట్టి ముందులే K1 K2కి అని ఆన్లైన్ క్లాసెస్. సో అప్పుడు పాప హై గ్రేడ్స్ ఉండేటప్పటికి ఆన్లైన్ అర్థం కాదని కంప్లీట్గా తన మీద ఫోకస్ చేసి బాబు బ్యాక్ అయిపోయి, సరే ఏముందిలే గ్రేడ్ 1కి వెళ్తే వాళ్ళు క్లియర్ చేస్తారు కదా, ఆల్రెడీ అందరికీ తెలుసు ఆన్లైన్ క్లాసెస్ అనేసి అనుకుంటే, బట్ వాళ్ళేంటి యాజ్ పర్ దేర్ సిలబస్ గ్రేడ్ 1 కంటిన్యూ చేస్తారు. కానీ ఈ K1 K2 ఇవేమి కూడా బేసిక్లో అసలు స్టార్టింగ్ ఇప్పుడు K1 K2లోనే చిన్న సెంటెన్సెస్, దట్ ఈజ్ ఏ పెన్సిల్, ఆ రీడింగ్ అంతా కూడా అలవాటు చేసేస్తున్నారు. సో అది లేకుండా డైరెక్ట్గా గ్రేడ్ 1కి వెళ్ళిపోతే ఏముండిద్ది, అది చాలా ఎఫెక్ట్ అయింది. అండ్ ఆ కోవిడ్ ఎఫెక్ట్ కాకపోయినా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా నెగ్లెక్ట్గా K1 K2 కదా ఏముంది ఏం చేస్తారు, ఏదో 1 hour అలా టైం పాస్ చేసి వస్తారు స్కూల్కి అని ఫుల్గా డుమ్మాలు పెట్టించేసి వాళ్ళు పిల్లలు కాదు అంటే వదిలేస్తున్నారు. బట్ అలా చేస్తే మాత్రం హయ్యర్ గ్రేడ్స్కి వెళ్ళే కొద్దీ సఫర్ అయిపోతారు. ఇక గ్రేడ్ 1లో ఈ బేసిక్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా మనకి పెద్ద సెంటెన్స్లు, పారాగ్రాఫ్లు, రీడింగ్లు ఇవన్నీ కంటిన్యూ చేస్తారు. కాబట్టి మెయిన్ బేసిక్ అయితే మనం ఈ మెయిన్ వాటికంటే హయ్యర్ గ్రేడ్స్ కంటే కూడా స్ట్రిక్ట్గా తీసుకోవాల్సింది బేసిక్ K1 K2. అవి ఉన్నప్పుడు వాళ్ళకి చదవడము రాయడము కష్టం కానప్పుడు ఏముండిద్ది, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది. ఇదే మనకి బేసిక్ లేకుండా నువ్వు ఒకేసారి ఆవకాయ పెట్టినట్టు బేసిక్ రీడింగ్ కానీ రైటింగ్ కానీ రానప్పుడు ప్రొనౌన్సియేషను, ఆ స్పెల్లింగ్, ఫ్రేమింగ్ ఇదంతా తెలియనప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2కి వెళ్ళి 3కి వెళ్ళి ఇక అలా హయ్యర్ గ్రేడ్స్ పెరిగే కొద్దీ ప్రతిదీ ఒక ల్యాగ్ లాగే ఉండిద్ది. ఇప్పుడు ఇస్తున్న ప్రాజెక్టులు కానీ యాక్టివిటీస్ కానీ యాక్చువల్గా పిల్లలు ఒక్కళ్ళే చేసేవైతే కాదు, అసలు కంప్లీట్గా పేరెంట్స్ చేసేవి. నేను ఆల్రెడీ ఇద్దరితోటి ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి పెద్ద బాబా విషయంలో ఏం చేసేదాన్ని అంటే ఆ టైంకి ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ నేను చేసేస్తే అయిపోయింది కదా అన్నట్టు ఒక 2 years అసలు కంప్లీట్ నేనే చేసేదాన్ని. 3rd year నుండి కొంచెం ఏదన్నా నేను డ్రాయింగ్ చేస్తే కలరింగ్ చేయడము, లేదంటే నేను కాస్త మ్యాటరు రఫ్లో రాసిస్తే తను మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన దానికి చేయడం అలా చేసేదాన్ని. ఇక మళ్ళీ అదంతా ఫేస్ చేసి ఉండి 4th grade వరకు కూడా ఏంటో నాకే అన్నట్టు నేను చేస్తూ ఉండి ఇప్పుడు అలా కాదు అని బాబు విషయంలో మాత్రం కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. ఏదైనా ఎక్స్పీరియన్స్ K1 K2లో డైలీ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఆ ఫోనిక్ సౌండ్స్, కంపోజిషను, బ్లెండ్స్ మొత్తం కూడా ఇంట్లో నేర్పడానికి అండ్ ఫస్ట్ గ్రేడ్ది ఇలా సెకండ్ గ్రేడ్వి ఇవన్నీ కంటిన్యూ అవుతూ అవి మళ్ళీ బేసిక్ నుండి చెప్పుకోవాలి. టైమే సరిపోకుండా వాడికి టార్చరు, నాకు టార్చర్లా ఉండేది. బట్ 2 years కష్టపడితే కానీ సెట్ అవ్వరు. ఇలా లేకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఎవరు ఈ మిస్టేక్ చేయకూడదు. వర్డ్ని ప్రిపేర్ చేయాలి ఫ్రాక్షన్ టాపిక్ జరుగుతున్నప్పుడు. సో దీనికోసం కొంచెం బేస్ అయితే మందంగా ఉండాలి. ఒక్క పేపర్ అయితే స్టిఫ్గా ఉండదు కదా, అందుకని
వన్ సైడ్ ఖాళీగా ఉన్నవి వేస్ట్‌గా పడేయడం ఎందుకని ఆ పేపర్స్ స్టిక్ చేసేసి మనకి వైట్ అయితే కనిపించిద్ది. అలా పేపర్ ఇచ్చేసాను. ఇక కలర్‌ఫుల్‌గా ఉండాలి. పీకాక్ బర్డ్ చేస్తుంది. కొంచెం అమ్మాయిలైతే బెటర్. ఇందులో అయితే నేను హెల్ప్ చేయలేదు. పక్కన కూర్చొనుంటే చేసేసుకుంటా ఉంది. మొత్తం కలర్‌ఫుల్ పేపర్స్ అన్నీ తీసుకొని చిన్న సర్కిల్స్‌లా డ్రా చేసి ఫస్ట్ ఆ సర్కిల్స్ అయితే కట్ చేసేసి ఇక దాన్ని మనకి హాఫ్ సర్కిల్ మొత్తం ఫుల్ సర్కిల్ అయితే యూజ్ చేయం గానీ కరెక్ట్‌గా సర్కిల్‌ని కట్ చేసి హాఫ్ సర్కిల్‌కి మళ్ళీ దానిలో 1/4, 1/3 ఇలా మొత్తం కూడా డ్రా చేసుకొని ఇది పిల్లలు వాళ్ళకి వాళ్ళు చేసుకోగలరు. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే. ఇక లేదంటే పెద్దవాళ్ళు హెల్ప్ చేయాలి. ఫస్ట్ అయితే హాఫ్ సర్కిల్ చేసేసి ఇక అక్కడి నుండి మొత్తం 1/4 లాగా ఫస్ట్ ఒక సర్కిల్ లాగా చేసింది. నేను పక్కన కూర్చొని మా వాడిని రీడింగ్ చేపిస్తూ ఉంటే మొత్తం బర్డ్ కాబట్టి ఫెదర్ పీకాక్ కదా! ఆ ఫెదర్ లాగా మొత్తం స్టిక్ చేసుకుంటా వచ్చింది. ఆ ఫెదర్‌కి మొత్తం కూడా 1/4 యూజ్ చేసి పైన హెడ్ కింద పార్ట్ సర్కిల్ తర్వాత ఒక 1/4 ఇంకా దానిపైన హెడ్ ఫెదర్ లాగా కట్ చేయడానికి 1/8, 1/16 ఇలా మళ్ళీ దాన్ని సర్కిల్‌ని సెమీ సర్కిల్‌ని అలా ఫోల్డ్ చేసిన వాటిని ఇంకా ఫోల్డ్ చేసి చిన్నగా కట్ చేసేసి ఇదంతా జస్ట్ స్కూల్‌లో ఎగ్జాంపుల్‌గా ఈ బర్డ్ పిక్ పంపించారు. ఇక ఆ పిక్ చూసుకొని చేసేసి దాన్ని మొత్తం కూడా ఏ ఫ్రాక్షన్స్ వచ్చినాయి అనేది వేసుకోవాలి. ఇవన్నీ 1/4 ఫ్రాక్షన్స్ ఇక వాళ్ళకి తెలిసిద్ది కదా! 1/4, 1/8, 1/16 ఆ ఫ్రాక్షన్స్ అన్నీ చిన్న చిన్న కటింగ్స్‌లో మళ్ళీ మెన్షన్ చేసి ఇంకా మనకి బర్డ్ కాబట్టి కింద లెగ్స్, హెడ్ దగ్గర ఐస్ ఇవన్నీ డ్రా చేసుకొని పైన మనం పెన్‌తో మాత్రం మెన్షన్ చేసేస్తే ఆ ఫ్రాక్షన్ ఎంత అనేది మెన్షన్ చేస్తే అయిపోతుంది. సింపుల్‌గా ఫ్రాక్షన్ బర్డ్ అయితే వాళ్ళే ఓన్‌గా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.